కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వము తోడుతనున్నవాడు చే సన్నలనైన రమ్మనడు సారజలంబులు తెచ్చిపోయడు ఏ మన్నలనైన జేయడు సమగ్ర ఫలంబులు వెట్టడింత సంపన్నతనుందెనే తన తపశ్చరణా ప్రతిమ ప్రభావముల్. పరీక్షిత్తు ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు. నిన్నటి రోజున మనము చేసిన గాని పాపములు చెందవు చేయదలంచి అంతటం చేసేదనన్న మాత్రమున చెందుగదా కలివేళ పుణ్యముల్ మోసము లేదటంచు నృపముఖ్యుడుగా చకలిన్ మరందములాసము తోడ గ్రోరి విరులందెగ చూడని తేటి కైవడిన్ అన్న పద్యం గురించి చెప్పుకుంటూ కలియుగంలో పాపం చేస్తేనే వస్తుంది కానీ పుణ్యం చేయాలనుకుంటే వచ్చేస్తుంది అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పాడు. పరీక్షిత్ మహారాజు కలికి 5 ప్రదేశాలలో ఉండటానికి అనుమతి ఇచ్చిన తరువాత ధర్మబద్ధంగా పరిపాలన చేసి ముని శాపానికి గురి అయ్యి తక్షకుని కాటుకు బలి అయ్యి ప్రాణాన్ని వదిలేసి ఆ పరమాత్మను చేరుకున్నాడు అని శౌనకాది మహామునులందరికీ సూతుడు చెప్పిన తరువాత వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. రాజుకు పాము కాటు కలగడం ఏమిటి అని పరమ భాగవతుడైన పాండవ పోత్రుండు శుకుని భాషణముల శుద్ధ బుద్ధి అయి విరాజమానుడై విష్ణు పాదమూల మెట్లు వడసెననక. ఇదేమిటి మీరు చెప్తున్నది మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ విధంగా శుకుడు తన భాగవత మాహాత్యం ద్వారా పరీక్షిత్తుకు ముక్తిని అందజేశాడు అని ప్రశ్నించగానే శుకబ్రహ్మ చాలా సంతోషించాడు. మిముగోటి పెద్దవారలు కమలాక్షుని చరితం అడుగగా చెప్పడి భాగ్యము కలిగేనేడు నా జన్మ సఫలం అయ్యే వృద్ధమాన్యుడగుటన్. మీరంతా భాగవతం గురించి చెప్పమంటున్నారు, కృష్ణ కథ గురించి చెప్పమంటున్నారు. నేను ఎంత పుణ్యం చేసుకున్నానో మీలాంటి వాళ్ళందరికీ భాగవతాన్ని చెప్పి ఆ కృష్ణుడి కథలను వివరించే అదృష్టం నాకు దక్కింది, నా జన్మ చరితార్థమైంది అంటూ భాగవతం గురించి చెప్పుకోవటం అనేది పూర్వజన్మ సుకృతము అన్న సత్యాన్ని శుక మహర్షి జ్ఞాని ఆవిష్కరించాడు. కాబట్టి ఈ భాగవతం లాంటి వేదాంత రహస్యాన్ని ఉపనిషత్ సారాన్ని అభ్యాసం చేస్తున్నామంటే అది మన పూర్వజన్మ సుకృతము అని శౌనకాది మహామునులందరికీ సూతుడు తెలియజెప్పి తన అదృష్టాన్ని గురించి మరొక్కసారి గుర్తు చేసుకొని కథాక్రమాన్ని ప్రారంభించాడు. ఏకదా ధనురుద్గమ్య విచరన్ మృగయాం వనే మృగాన్ అనుగతః శ్రాంతః క్షుదితః తృషితః భృషః. ఒకరోజు భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి పరీక్షిత్ మహారాజు వేటకు వెళదాం అనుకున్నాడు. అనుకొని ధనస్సును చేబూని అడవికి బయలుదేరాడు. మృగాలన్నింటినీ వేటాడుతూ వేటాడుతూ అలసిపోయాడు. భారతంలో ఈ ఘట్టం గురించి చెబుతూ ఆయన ఎన్ని మృగాలు వేటాడాడు అంటే ఇహ అరణ్యంలో ఒక్క మృగం కూడా లేదా అన్నంతగా వేట సాగించాడు. అలా సాగించి అలసిపోయాడు. అలసిన కారణాన ఆకలి దప్పికలతో ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారా అని వెతుకుతూ శమీకుని ఆశ్రమానికి చేరాడు. అక్కడ శమీకుడు ప్రతిరుద్ధం ఇంద్రియ ప్రాణ మనో బుద్ధి ఉపారతం స్థానత్రయాత్ పరం ప్రాప్తం బ్రహ్మభూతం అవిక్రయం అంటే శమీకుని యొక్క పరిస్థితి వివరిస్తున్నాడు. ఆయన ప్రతిరుద్ధం నిగ్రహించాడు. వేటిని? ఇంద్రియములను, ప్రాణములను, మనస్సును, బుద్ధిని. ఎప్పుడైతే వీటన్నింటినీ నువ్వు నిగ్రహిస్తావో అప్పుడు స్థానత్రయాత్ పరం ప్రాప్తం. 3 అవస్థలు ఉంటాయి ప్రతివాడికి. ఏమిటది? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి.
జాగ్రత్త అంటే మెలకువగా ఉన్నప్పుడు ఇంద్రియముల యొక్క జ్ఞానము ద్వారా నీలోని ఆత్మ చైతన్యం పనిచేయటం కారణంగా ఈ జగత్తే సత్యమని భావించి ఇంద్రియార్థముల నుంచి అనేకమైన విషయములను గ్రహిస్తూ ఆనంద ఆభాసలో ఉంటాం. దాన్ని జాగ్రత్త అవస్థ అంటాం. ఇక స్వప్నంలో నువ్వు జాగ్రత్త అవస్థలో చేసిన కర్మల యొక్క వాసన కారణంగా అనేకమైన స్వప్నములు కలుగుతూ ఇక్కడ నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకుందామన్న ఆలోచనతో నిద్రపోతే కలలో రాజు అయ్యి అనేక మందికి ఉద్యోగాలు ఇస్తూ అందరి చేత పొగడబడుతున్నటువంటి స్వప్నం నీకు కలుగుతుంది. కాబట్టి ఛాయామాత్రంగా ఈ ఆత్మయే అక్కడ నీకు అనేకమైన అనుభూతులను కలగజేస్తుంటుంది. మెలకువలో ఉన్నప్పుడు, స్వప్నంలో ఉన్నప్పుడు మెలకువ ఎంత అసత్యమో, మెలకువగా ఉన్నప్పుడు ఈ జగత్తు కూడా అంతే అసత్యమని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తాడు. ఏదేమైనా ఈ స్వప్నము, జాగ్రత్త, సుషుప్తి, గాఢ నిద్ర, ఈ 3 అవస్థలకు దాటిన ఇంకొక అవస్థ ఉంటుంది. దాన్ని తురీయ అవస్థ అంటారు. ఆ తురీయంలో ఉన్నాడు ఆయన. అది బ్రహ్మభూతం అవిక్రయం అంటే నిర్వికారమైన పరమాత్మ సాయుధ్య స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఈ ప్రపంచంతో ఆయనకు సంబంధం ఉండదు. కానీ పరీక్షిత్తు దాహంతో ఆకలితో ఉండి శమీకుడి దగ్గరికి వెళ్ళాడు. మహారాజు కదా, ఈ మహర్షి దగ్గరికి వచ్చాను, ఈయన అర్ఘ్యము పాద్యము ఇచ్చి నాకు నమస్కరించి నాకు కావలసినవన్నీ ఏర్పాటు చేయాలి, కానీ ఈయనేంటి కళ్ళు మూసుకొని ఉన్నాడు, నేను అడిగిన మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు అన్నటువంటి ఆలోచనతో అహంకారంతో ఉన్నాడు. అప్పుడు కన్నులు మోసి బ్రాహ్మణుడు గర్వము తోడుతనున్నవాడు, ఈ బ్రాహ్మణుడు నేను వచ్చినట్టు తెలిసి కూడా కన్నులు మూసుకొని తెలియనట్టు గర్వంతో ఉన్నాడు అనుకున్నాడు తప్పితే తురియ అవస్థలో ఉన్నాడు అనుకోవాలి. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వము తోడుతనున్నవాడు చే సన్నలనైన రమ్మనడు. ఎంత గర్వం ఉంటే అంత అధపాతాళానికి చేరతా ఉండడానికి ఇదేనండి నిదర్శనం. ఏమంటున్నాడు ఇక్కడ? అరే కనీసం నన్ను పలకరించకపోతే మాయ చేతులతోనే ఇలా రమ్మన్నా సరే నన్ను ఏదో ఆదరిస్తున్నట్టు భావించి నేను వెళ్ళేవాడిని, కనీసం సైగలు చేసి కూడా రమ్మనట్లా. సారజల్లంబులు తెచ్చిపోయాడు, మంచినీళ్ళు అడగట్లా, ఏ మన్నలనైన చేయడు, అర్ఘ్యము పాద్యము ఇలాంటివి ఏవి ఇచ్చి నన్ను గౌరవించట్లేదు, నేను రాజని భావించట్లేదు. సమగ్ర ఫలములు తెచ్చిపెట్టడే, సమగ్ర ఫలంబులు తెచ్చిపెట్టడింత సంపన్నత నొందెనో. ఈయనకు ఇంత తపశక్తి ఎలా వచ్చింది, రాజునే ధిక్కరించేంత గర్వం ఎలా వచ్చింది అనుకున్నాడు తప్పితే ఈయన మహర్షి ధ్యానంలో ఉంటాడు, ప్రపంచాన్ని మరిచిపోతాడు. ఆయన తపశ్శక్తిలో 4వ వంతు కారణంగానే నేను ప్రజలందరినీ సంరక్షిస్తూ ఉన్నానన్నటువంటి వాక్యాన్ని, విషయాన్ని మరిచిపోయాడు. ఎందుకని మరచిపోయాడు? మరి పరీక్షిత్తు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడని చెప్పారే మీరు, ఇలా మహర్షులను పెద్దలను అవమానించడం ధర్మబద్ధంగా ఉండటమా అన్న సందేహం మనకు కలుగుతుంది. నిన్నటి రోజున నేను మీకు తెలియజేశాను, జరాసంధుడు అనేక మంది రాజులను హింసించి చంపి వారి ఆభరణాలను కరిగించి వారి రక్తంతో శుద్ధి చేసిన కిరీటాన్ని తన యొక్క కోశాగారంలో ఉంచుకున్నాడు. దాన్ని పాండవులు జరాసంధుడిని జయించిన తర్వాత బంగారాన్నంతా తెస్తూ దాన్ని కూడా తీసుకొచ్చారు. అది పాండవులు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరూ ధరించలేదు, కానీ కలి వేటకొచ్చే సమయంలో అరే ఈ కిరీటం బాగుంది అని నెత్తి మీద పెట్టుకుని వచ్చాట. నెత్తి మీద కలిని పెట్టుకొని వచ్చిన కారణంగా పెద్దల పట్ల గౌరవాన్ని కోల్పోయాడు, అహంకారం ఆయనలో పెరిగింది. అందుకే ఏమంటున్నాడు, కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వము తోడుతనున్నవాడు. గర్వంతో ఉన్నాడు అనుకున్నాడు, అంతేగాని సమాధిలో ఉన్నాడు. ఆయన మహర్షి, ఆయనకు నేను నమస్కరించాలి, నన్ను ఆయన గౌరవించటం ఏమిటి? వాళ్ళు ఉండటం వల్ల కదా నేను రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచగలుగుతున్నాను, ధర్మాన్ని కాపాడగలుగుతున్నాను. వాళ్ళ తపశ్శక్తులతో వాళ్ళు నాకు ఈ మార్గాన్ని చూపిస్తున్నారన్న భావన ఆయనలో ముఖ్యమైంది. ఆ క్షణంలో నిజానికి స్వభావ సిద్ధంగా మంచివాడే. మనం కూడా చాలా మంచివాళ్ళమండి, మనుషులంతా సాధు స్వభావులు. కానీ ఎప్పుడైతే నీలో అహంకారం అనే కలి ప్రవేశిస్తాడో అప్పుడు మొదలవుతుంది నీ పతనం. మదం అనేటువంటి ఆలోచన నీలో పెరుగుతుందో అప్పుడు మొదలవుతుంది నీ యొక్క పతనం. కాబట్టి
పరీక్షిత్తు మహారాజు కథ కారణంగా మనకు జీవిత సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మీకు ప్రారంభంలో ఒక దృష్టాంతాన్ని చెప్పాను, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. మనకు 4 పాత్రలను చూపిస్తూ మన మానసిక స్థితిని వివరిస్తారు. మొదటిది పరీక్షిత్తుడు సబ్ కాన్షియస్గా చిహ్నం. మనలో 4 రకాల బ్రెయిన్లో సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్, కాన్షియస్, అన్కాన్షియస్ అని 4 రకాలుగా విభజిస్తాను దాన్ని. మనం సబ్ కాన్షియస్ అంటే నువ్వు సామాన్యంగా మంచివాడివే, కానీ ఒకరోజు నీ మిత్రుడు నీకు చెప్పాడు, అరే నిన్న రాత్రి నేను స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు ఒక ఆయన నన్ను లిఫ్ట్ అడిగాడు, లిఫ్ట్ కోసం ఆపగానే 4 బాది నా దగ్గర ఉన్నవన్నీ దోచుకుపోయాడు. ఇది ఎక్కడో నీ మనస్సులో సబ్ కాన్షియస్లో ఉంటుంది. నువ్వు కారులో వెళ్తుంటావు, అర్ధరాత్రి 11ంటికి యాక్సిడెంట్ అయ్యి ఒకడు చెయ్యి ఊపుతుంటాడు, కానీ వాడు యాక్సిడెంట్ చేశాడు అనుకో, వాడు నిన్ను దోచుకోవడానికి ఆ చెయ్యి ఊపుతున్నాడు అనుకున్న వాడికి లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. దీనికి కారణం సబ్ కాన్షియస్లో ఉన్న థాట్. అలా సబ్ కాన్షియస్ థాట్లో పరీక్షిత్తుకు నేను రాజును అన్నటువంటి ఆలోచన బలంగా ఉంది. దాని కారణంగా నన్ను మహర్షి గుర్తించలేదనుకున్నాడు, కానీ స్థానత్రయాత్ పరం ప్రాప్య బ్రహ్మభూతం అవిక్రయం, తుర్యావస్థలో ఉన్నటువంటి ఆ ఋషి ప్రపంచంతోనే సంబంధం లేకుండా సమాధి స్థితిలో ఉన్నాడన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. ఇహ ఈయనలోని సబ్ కాన్షియస్ బ్రెయిన్ క్లియర్ చేయాలి అంటే భాగవతం అనే కాన్షియస్ బ్రెయిన్ ఆయనకు కావాలి. ఆ కాన్షియస్ బ్రెయిన్ అంటే శుకుడి చిహ్నం, అందుకే భాగవతాన్ని అద్భుతంగా వివరించాడు. ఇహ అన్కాన్షియస్ బ్రెయిన్కి శమీకుని కుమారుడైన శృంగి నిదర్శనం. ఆయన వచ్చి తన తండ్రి మెడలో చచ్చిన పాము ఉంటే ఆ చచ్చిన పామును వేసిన కారణాన సావుకే ముహూర్తం పెట్టి ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నటువంటి పరీక్షిత్తు మహారాజు యొక్క మృత్యువుకు ముహూర్తాన్ని నిర్ణయించాడు. ఇక సూపర్ కాన్షియస్కు శమీకుడు వీటితో వేటికి సంబంధం లేకుండా ఉన్నవాడు. సో కాబట్టి భాగవతం అనేది నిన్ను సబ్ కాన్షియస్ని క్లియర్ చేసి కాన్షియస్ బ్రెయిన్ ద్వారా అన్కాన్షియస్ను దూరంగా నెట్టి నీకు సూపర్ కాన్షియస్ను అందించే అద్భుతమైన వాంగ్మయము, విజ్ఞానము. అది తెలుసుకోవటమే మన యొక్క కర్తవ్యము. ఇలా గర్వంతో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు సచ్చిన పామును శమీకుని మెడలో వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని చూసిన శమీకుని ఆశ్రమంలోని బాలురంతా పరిగెత్తుకుంటూ శమీక మహర్షి యొక్క కుమారుడైన శృంగి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని వివరించారు. శృంగికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం మీద ఆయన ఏం చేశాడు, ఎలాంటి ఉపద్రవానికి కారణభూతుడయ్యాడన్న వివరాన్ని రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.